డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ మనం వింటూ ఉంటాం చాలా సార్లు, అంటే ఇప్పటి నుంచన్నా కాదు, పాతకాలం నుంచి కూడా మన దేవుడి కాలం కొన్ని పురాణాలు అవన్నీ వింటూ ఉంటాం కదా. అప్పుడు కూడా ఎవరన్నా ఒక స్త్రీ వ్యామోహంలో పడితే ఇంకా బయటికి రాలేరు, నాశనం అయిపోతారు అని అంటూ ఉంటారు. నిజంగానే అంటే ఒక మగాడు ఏదైనా స్త్రీ వ్యామోహంలో పడితే ఏం జరుగుతుందంటారు అసలు? అయితే మనకి పురాణాలు చెప్తున్న కథలు ఏంటంటే, ఒక వ్యామోహంలో పడినప్పుడు వాళ్ళకి ఇక ప్రపంచం కనపడదు, ప్రపంచంతో పని ఉండదు, ఆ వ్యామోహం తప్ప వేరే ఉండదు. ఎవరు ఏ కథ తీసుకో, ఇప్పుడు రావణాసురుడు కథ తీసుకో, సీతాదేవిని చెరబట్టినందుకు ఏమైంది, వాడి జీవితం నాశనం అయిపోయింది. ఈ ఒక్క విషయంలో తప్ప రావణాసురుడు అపరిమితమైన శివభక్తుడు, చాలా శివుడు మంచి రాజు కూడా, మంచి రాజు, అన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఈ ఒక్క దుర్లక్షణంతో 99 కొట్టుకుపోయింది. అంటే ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత మంచిగా అయినా ఉండు, ఆ ఒక్క లక్షణం ఉంటే నువ్వు మొత్తం అన్ని కూడా నువ్వు చేసిన మంచి ఎవరికి కనపడదు. రావణాసురుడు అనగానే దుర్మార్గుడనే కనపడతాడు అంతే. అంచేత వ్యామోహం అనేది ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ వ్యామోహం కాదు, ఏ వ్యామోహం కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా స్త్రీ వ్యామోహం. పరస్త్రీ అంటే తల్లి లాంటిది అనే భావనతో చూడకుండా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు, అల్లా కాకుండా అది ఒక స్త్రీ, ఒక ఆడది అనే భావనతో ఎప్పుడైతే చూసారో ఆ వ్యామోహం అనేది అప్పుడే పుడుతుంది. ఆ వ్యామోహాన్ని ఆదిలోనే త్రుంచి కంట్రోల్ చేసుకోలేకపోతే అది ఇంత ఒటుడింత అన్నట్టు మహావృక్షమై పెరిగిపోతుంది. అది పెరిగిపోయిన కొద్దీ వీళ్ళకి ఇంక నిద్రాహారాలు ఉండవు. ఆ కోరిక తీరే వరకు కూడా వ్యామోహం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి, రాత్రి నిద్ర పట్టదు, పక్క మీద ఎంత పట్టుకొని తొలే లాభం లేదు, వెళ్ళి ఐస్ క్రీమ్ కారేసుకుని తినేసి వస్తారు, అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. అంటే నీ మనసు మీద నీకు కంట్రోల్ లేదు. ఇప్పుడు తినకూడదు వద్దు అనే కంట్రోల్ నీకు లేదు కాబట్టి ఆ కోరిక తీరే వరకు నీకు నిద్ర రాలేదు. అంచేత నువ్వు బయటికి వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ తినేసి వచ్చి ఆ కోరిక తీర్చుకున్నాక ప్రశాంతంగా నిద్రపోయావు. అంటే కోరిక అనేది నీ మనసును దొలిచేస్తుంది, నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. దాన్ని కంట్రోల్ పెట్టుకోకపోతే అది వాళ్ళకి నష్టం, వ్యక్తిగతంగా కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం. తరతరాలుగా ఎన్ని యుగాలు మారినా ఈ రోజుకి రావణాసురుని చెడ్డవాడుగానే చెప్పుకుంటున్నారంటే సీతాదేవి అపహరణే ప్రధాన కారణం, అందరికీ తెలిసిన విషయం ఇది. అంచేత వ్యామోహం అనేది, ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహం అనేది ఎప్పుడు కలగకూడదు. అది ఆదిలోనే తుంచుకుని కనుక దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య పేర్లు ఎందుకు కానీ మనం చాలాసార్లు వింటున్నాం యూట్యూబ్లో, అక్కడ భార్యాభర్తలకి గొడవలు వచ్చాయి. ఏదో అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకిద్దరికి పడలేదు. ఆయన పొలిటికల్గా కూడా మంచి ఊపులో ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయి. ఏదో ఆయన ఆవిడే పొమ్మందో ఆయనే విడిపోయాడు. పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. ఆయనకి దగ్గర దగ్గర 50+ 60కి దగ్గర అవుతున్నాడు. ఆ వయసులో ఇన్నేళ్ళు సంసారం చేసి టీనేజ్లో ఉంది అమ్మాయిని కూడా ఎక్కడో యూట్యూబ్లో చూశాను నేను. అంత వయసు వచ్చిన పెళ్లికి ఎదిగినటువంటి పిల్లలుండి ఆయన వేరే వచ్చేసాడు, వేరే ఎక్కడో ఉంటున్నాడు, ఆఫీస్ కార్యాలయంలోనే ఎక్కడో ఉంటున్నాడు. ఆయనకి ఇంకొక అమ్మాయితో మొదటే పరిచయం ఉంది, ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడే ఇంకొక అమ్మాయి పొలిటికల్గా పరిచయం అయింది. ఆ అమ్మాయి ఈయనకి దగ్గరైంది. ఆమెకి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇద్దరిని భర్త దగ్గర వదిలేసింది, ఈయనతో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుంది. పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళు, మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నాము. అంటే వాళ్ళ భార్యాభర్తలు కొట్టుకొని చావని, ఆయనకి విడాకులు అవనంతసేపు భార్యగా ఆమెకు అధికారం ఉంది కదా, మనం ఎందుకు మధ్యలో వేలు పెట్టినట్టు? నువ్వు వేలు పెట్టావు కాబట్టి ఆయన భార్యకి దూరంగా ఉండడానికి అదొక ప్లస్ పాయింట్ అయింది ఆయనకి. ఎందుకంటే ఏ తోడు లేకపోతే వాళ్ళు కలుద్రో మాంద్రో. అసలు ఆయన తోడు గురించి కానీ, వాళ్ళ పాత జ్ఞాపకాల గురించి కానీ, వాళ్ళ యొక్క మంచి చెడ్డల గురించి కానీ ఆయన ఆలోచించే వ్యవధి లేకుండా నువ్వు ఆ ప్లేస్ ఆక్యుపై చేసేసావు కదా. అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఆమె చెడ్డది అది ఇది ఏదైనా కానీ వాళ్ళ భార్యాభర్తల విషయంలో అసలు నీకెందుకు, నీకు అనవసరం కదా. నీకు కూడా పెళ్ళయి ఉన్న వ్యక్తి, పెళ్ళయి 2 బిడ్డలుండి పరువు పోయింది కదా, బంధువులు పరువు పోయింది, అత్తవారి పరువు పోయింది, భర్త పరువు పోయింది, మరి పుట్టింటి వారి పరువు పోయింది. ఇంతమంది పరువు తీసిన ఒకే ఒక కారణం ఏంటంటే వ్యామోహమే కదా. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకో కానీ ఇది వ్యామోహంగానే భావిస్తారు కదా. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్లో వాళ్ళు వస్తున్నాయి, కింద కామెంట్స్ రాసే వాళ్ళందరూ ఎంత దరిద్రంగా రాస్తున్నారు. ఒక్కళ్ళైనా మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? సమాజం ఇంతమంది తప్పు పడుతున్నా సరే మేము మా ఇద్దరికి ఇష్టం, మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం అని చెప్తున్నారు.
Correct. దురదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ పరస్పర అంగీకారంతో వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు, అంటే సింగిల్ అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళు జంటప్పుడు అవును మ్యారేజ్ ఆ ఏజ్ లో పెళ్ళాం పిల్లలు ఉండి కూడా వేరే అట్రాక్షన్ లో పడిపోయి మా పరస్పర అంగీకారంతో మీ ఇద్దరం కలిసి ఉంటున్నాం అంటే ఈ పెళ్ళాం పిల్లల సంగతి, మరి వీళ్ళ సంగతి ఎవరు చూస్తారు? వాళ్ళు ఏమైపోతారు? కుటుంబం అన్న తర్వాత కొంత త్యాగం చేయాలి, ఈ కుటుంబానికే నేను అంకితం అన్న భావనతో ఉండాలి. అది పోయి ఈ ఆడదంటే ఇష్టం కాబట్టి దీంతో వెళ్ళిపోయా, అదంటే ఇష్టం దాంతో వెళ్ళిపోయానంటే ఇంక అసలు ఫ్యామిలీకి దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉండదు కదా. అంచేత ఎప్పుడైనా సరే వ్యామోహం అనేది ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవాల్సిందే. కంట్రోల్ లేనప్పుడు ఇలాగే రకరకాల సమాజంలో ఉండేటువంటి ఒక కట్టుబాటు, ఆ కట్టుబాటుని మనం విస్మరించి అతిక్రమించి ముందుకు వెళ్ళినప్పుడు 10 మంది నోళ్లలో పడిపోతాం. 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. మమ్మల్ని ఏం బాధించమంటే ఇక సిగ్గువిడి చేస్తే ఏది బాధించదు. అంచేత ఆ స్థాయికి రాకుండానే కంట్రోల్ ఉండాలి. అలా ఉన్నప్పుడు సమాజానికి గౌరవం ఉంటుంది, వాళ్ళ వ్యక్తికి గౌరవం ఉంటుంది, తర్వాత ఆయన కుటుంబానికి గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఆయన గౌరవం పోయింది, సమాజంలో పోయింది, బంధువుల్లో పోయింది, కుటుంబంలో పోయింది, భార్య బిడ్డ ద్వేషిస్తున్నారు, ఫ్యామిలీలో పోయింది, పొలిటికల్ కెరీర్ కూడా పోయింది, అన్నిటికీ మించి పొలిటికల్ కెరీర్ కూడా పోయింది. ఇది కారణమా, ఇది కాదు, వేరే కారణాలు ఉంటాయంటే వేరే కారణాలు ఉండొచ్చు, ఇది కూడా ఒక కారణం అయింది కదా. 9 కారణాలు వేరే ఉంటే ఇది ఒక 10వ కారణం అయింది కదా. అంచేత ఎప్పుడు కూడా వ్యామోహం అనేది ఉండకూడదు. నా కుటుంబం నేను అన్న ధోరణి ఉండాలి, అది మనము అన్న ఫీలింగ్ ఉండాలి, మన పిల్లలు మన సంసారం అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యామోహానికి దూరంగా ఉండగలుగుతాం. అంతే. సో ఇవన్నీ కూడా మనకి ఆ వ్యామోహంతో దాంతో లింక్ అయి ఉంటుంది. ఒక పరస్త్రీ వ్యామోహమే కాదు, ఏ వ్యామోహం అయినా అంతే. కంట్రోల్ అనేది లేకపోతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలంటే ఐస్ క్రీమ్ తినాలి, సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళిపోవాలి, స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుని ఇదేదో బొబ్బట్లు తినాలంటే తినేయాలి అనేది లేకుండా మనకి కంట్రోల్ అనేది లేనప్పుడు ఈ విచ్చలవిడితనం ఒక స్వేచ్ఛ వస్తుంది మనిషికి. ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటుంది. అంచేత అది అందుబాటులో ఉన్నప్పుడు అది మళ్ళీ లేట్ ఎందుకు దాన్ని తెచ్చేసుకుందాం అనే ఈజీ యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు మనసు అటే ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఆడ మగ విషయంలో ఇది ఈ టీనేజ్లో అంటే ఈ 20-40 మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ 60s లో ఇప్పుడు మనం చెప్పుకున్న కేసు లాంటిది వెరీ రేర్ ఉంటాయి అనుకో, కానీ ఆ 20-40 మధ్య వయసులో ఎప్పుడు కూడా ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫాక్చుయేషన్ ఎప్పుడైతే ఉందో అదే ప్రేమ అనుకుంటారు, దానికోసమే తెగబడతారు. 60-70 ఏళ్ళ వాళ్ళని ఎందుకు ప్రేమించవు? ఈ 20-40 మధ్యలోనే వాళ్ళు అందంగా కనపడతారు. వాళ్ళతో నువ్వు ఇండైరెక్ట్ గా నువ్వేం కోరుకుంటున్నావు వాళ్ళ నుంచి? అంచేత ఇట్ లీడ్స్ టు అనదర్ లీగల్ రిలేషన్. అంతే. అంచేత అది లేనప్పుడు ఎప్పుడైనా సరే సమాజానికి చేటే, కుటుంబానికి చేటే, వ్యక్తిగతంగా కూడా నష్టమే కానీ లాభం లేదు. తాత్కాలికమైన సుఖం కోసం వెంపర్లాడితే చివరకు మిగిలేది పరువు పోవటమే. కరెక్ట్ అమ్మా. రైట్. థ్యాంక్ యూ.